Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 308. మర్నాడు ఉదయాన్నే కర్ణ వర్కౌట్స్ చేయడానికి జిమ్కి వెళ్ళిపోవడంతో ఈరోజు మీకు ప్రోటీన్ షేక్ కావాలా, గ్రీన్ టీ కావాలా, లేదంటే వెజిటబుల్ జ్యూస్ కావాలా అని అడిగింది. వెజిటబుల్ జ్యూస్ అని కర్ణ చెప్పడంతో సరేనంటూ దక్ష వంటగదిలోకి వెళ్ళి క్యారెట్, బీట్రూట్, కాకరకాయ వేసి జ్యూస్ చేస్తూ ఉండగానే గుడ్ మార్నింగ్ దక్ష అంటూ రేఖ రావడంతో గుడ్ మార్నింగ్ ఆంటీ, మీ మనవడు ఎలా ఉన్నాడు అని అడిగింది. బాగానే ఉన్నాడు, నేనొచ్చేసరికి వాళ్ళ అమ్మతో ఆడుకుంటున్నాడు అనగానే దక్ష నవ్వుతూ ఉంటేనే అమ్మ దక్ష అంటూ ఇందిరా నారాయణ ఇద్దరు గొంతు వినిపించడంతో ఆశ్చర్యంగా అమ్మా నాన్న అంటూ హాల్లోకొచ్చింది. నారాయణ ఇందిర ఇద్దరు కనపడేసరికి అమ్మా నాన్న రండి అని కూర్చోడానికి సోఫా చూపించడంతో రేఖ వెంటనే వాళ్ళిద్దరికీ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి వంటగదిలోకి వెళ్ళిపోగానే ఏంటమ్మా ఇలా వచ్చారు అని అడిగింది. అల్లుడు గారు ఎక్కడా, మేము అల్లుడు గారితో మాట్లాడాలి అనగానే బాగున్నారా అత్తయ్య గారు, మామయ్య గారు అని అడుగుతూ అప్పుడే జిమ్లో నుంచి చెమటలు కక్కుతూ శాడిస్ట్ బాబు హాల్లోకి రావడంతో బాగున్నాం బాబు, మీరెలా ఉన్నారు అని అడిగారు. మనం కలిసి వారం రోజులు కూడా కాలేదు, ఈలోపు నేనేమైపోతాను కానీ ఏంటి నాతో ఏదో మాట్లాడాలన్నారు అంటూ వచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చోడంతో వెజిటబుల్ జ్యూస్ అతనికి ఇచ్చి రేఖ జ్యూస్ తీసుకుని రావడంతో వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చింది దక్ష. నారాయణ, ఇందిర ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఎలా చెప్పాలో అని కంగారు పడుతూ ఉంటే వాళ్ళెందుకు కంగారు పడుతున్నారో అర్థం కాక దక్ష, శాడిస్ట్ బాబు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఏంటమ్మా ఏం చెప్పాలనుకుంటున్నారు అని దక్ష అయోమయంగా అడిగింది. మీరేం మాట్లాడాలనుకున్నా మొహమాటం లేకుండా చెప్పండి, పర్వాలేదు అని శాడిస్ట్ బాబు అంటూ ఉంటే చెప్పాలని మాకు కూడా ఉంది బాబు, కానీ చెప్పాక మీరు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావడం లేదనగాని మీరు చెప్పింది వింటేనే కదా నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలిసేది అన్నాడు శాడిస్ట్ బాబు. అబ్బా ఏంటమ్మా ఈ సస్పెన్స్, త్వరగా ఏంటో చెప్పండి, మీరు అలా ఒకరినొకరు మార్చి మార్చి చూసుకుంటూ ఉంటే నాకు టెన్షన్ వస్తోంది అంది దక్ష. మరేం లేదమ్మా రేపటి నుంచి అని అంటూ ఉంటే రేఖ కూడా అయోమయంగా చూస్తూ ఎందుకో డౌట్ వచ్చి క్యాలెండర్ చూసి వెంటనే ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే ఆమె నవ్వడం దక్ష, శాడిస్ట్ బాబు ఇద్దరు గమనించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అని అడిగారు. అ అదేం లేదు సార్, రేపటి నుంచి ఆషాఢ మాసం మొదలవుతోందని రేఖ చెప్పగానే అయితే ఏంటి అని శాడిస్ట్ బాబు అంటూ విషయం అర్థమైన దక్ష షాక్ అయి కర్ణ వైపు చూసింది. అన్నట్టు ఈ ఆషాఢ మాసం గురించి నేనెప్పుడో విన్నాను అని బాగా గుర్తు చేసుకుంటూ ఉంటే ఆషాఢ మాసంలో అమ్మాయి భర్తతో పాటు భర్త ఇంట్లో ఉండకూడదు బాబు. ఆ నెల రోజులు పుట్టింట్లో ఉండాలి. అందుకే దక్షని తీసుకువెళ్దామని వచ్చాము అన్నారు. ఒక్కసారిగా కర్ణ షాక్ అయ్యి దక్ష వైపు చూడ్డంతో ఆమె అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని తన వైపే టెన్షన్గా చూస్తూ కనిపించింది. నథింగ్ డూయింగ్, నేను పంపను అని గట్టిగా చెప్పాడు. దాంతో దక్ష తల పట్టుకుంటే రేఖ ఇది ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా చూస్తుంటే నారాయణ, ఇందిర కూడా అదే ఎక్స్పెక్ట్ చేసినా పెద్దగా షాక్ అవ్వలేదు కానీ కంగారు పడ్డారు.
అది కాదు బాబు, పెళ్ళైన ఆడపిల్ల ఆషాఢ మాసంలో భర్తతో పాటు భర్త ఇంట్లో ఉండకూడదు అనగాని ఎందుకు ఉండకూడదు అని దక్ష నడుం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కొని నేను దాన్ని మీ ఇంటికి పంపించను అని అన్నాడు. కన్నా అది కాదు, అమ్మ వాళ్ళు చెప్పేది విను అని అంటుంటే నువ్వేం మాట్లాడకు. నువ్వు లేకుండా నేను ఉండలేనే, ఇప్పటికే మన మధ్య చాలా గ్యాప్ వచ్చింది అన్నాడు మొండిగా. అలా బ్రతిమాలుతుంటే అతను క్యూట్గా అనిపించేసరికి వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారని మర్చిపోయి అతని బుగ్గ మీద ముద్దు పెట్టి ఓ నా కన్నయ్య అని అనగానే ఆమెని కౌగిలించుకొని నేను నిన్ను బాగా చూసుకోవట్లేదా అన్నాడు. వాళ్ళని చూసి ఇందిర మురిసిపోతూ మెటికలు విరుస్తూ ఉంటే నారాయణ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే రేఖ కూడా వాళ్ళని చూసి సంతోషపడుతుంటే అయ్యో మా ఉద్దేశం మీరు సరిగ్గా చూసుకోవడం లేదని కాదు బాబు. ఆషాఢ మాసంలో భర్త భార్య అత్త కొడలు అత్త అల్లుడు ఒకరి మొహం ఒకరు చూసుకోకూడదు. దయచేసి మీరు మరోలా అనుకోకుండా అమ్మాయిని మాతో ఈరోజు పంపించండి బాబు. నిజానికి రేపే రావాలి గాని రేపు మీరు మీ అత్తగారి మొహం చూడకూడదని ఈరోజే వచ్చామనగాని లేదు నేను పంపించను అంటే పంపించను అనగాని సార్ అర్థం చేసుకోండి, పెద్దవాళ్ళు ఏ ఆచారం పెట్టినా అది మన మంచి కోసమే. దక్ష ఇక్కడ ఉండకూడదు అని అంది రేఖ కూడా. నేను దాన్ని పంపించను రేఖ అనగానే రేఖ నవ్వుతూ పంపించాలి సార్, ఇక్కడ ఉండడం వల్ల మీకు మీకు పుట్టబోయే పిల్లలకు కూడా మంచిది కాదు అనగాని ఒకవేళ మేమిద్దరం దగ్గరగా ఉంటామని మీకు అనిపిస్తే తను నేను వేర్వేరు గదుల్లో ఉంటాం కానీ నేను దాన్ని చూడకుండా ఉండలేను అన్నాడు. మీరు చూడకూడదనే కదా సార్ చెప్పేది అనగాని అదేంటి, అది వరకు మా నాన్నమ్మ బయటికి తీసుకెళ్ళొచ్చు కలవచ్చు అని చెప్పింది అనగాని అది వాళ్ళ పుట్టింట్లో ఉన్నప్పుడు కానీ ఎదురెదురుగా ఉన్నప్పుడు మీరు ఒకరి మొహాలు ఒకరు చూసుకోకూడదు అని రేఖ చెప్పింది. శాడిస్ట్ బాబు మొండి పట్టు పడుతుంటే కన్నా నా బంగారం కదూ, నెల రోజులు ఎంతలోకి గడిచిపోతుంది, నీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేలోపు నేను వచ్చేస్తానుగా అని అంది దక్ష. బేబీ ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ, నేను నిన్ను పంపించును, నువ్వు లేకపోతే నాకు ఇంత పెద్ద ఇంట్లో పిచ్చెక్కుతోంది అనగాని అయితే అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంది. ఈలోపే శాంభవి ఫోన్ చేసి పంపించరా మారం చేస్తున్నావంట కదా అనగానే నీకెవరు చెప్పారు అనగానే రేఖ ఫోన్ చేసిందని చెప్పడంతో రేఖ వైపు కోపంగా చూడ్డంతో రేఖ పిచ్చిగా నవ్వుతూ వంటగదిలోకి పారిపోయినట్టుగా వెళ్ళిపోయింది. అదిగో అత్తయ్య గారు కూడా చెప్తున్నారు కదా నేను ఇక్కడ ఉండకూడదు అనగానే నీకు వెళ్లాలనుంది కదా అని అతని మొహం చిరాకుగా పెట్టుకొని అడిగాడు. అయ్యో నా బుజ్జి కన్నా నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలని నాకెలా ఉంటుంది బంగారం, కానీ పరిస్థితి వెళ్లాల్సిందే అని డిమాండ్ చేస్తోంది. ప్లీజ్ కన్నా వెళ్ళాలి అంది. మరి విరాట్ గాడు దీక్షితను ఒక్కసారి కూడా పంపించలేదు కదా అనగాని వాళ్ళంటే పెద్దవాళ్ళు లేకుండా పెళ్లి చేసుకున్నారు కదా, వీటి గురించి వాళ్ళకేం తెలుస్తుంది బాబు అని అంది ఇందిర. అత్తయ్య అర్థం చేసుకోండి, నేను మీ అమ్మాయి లేకుండా ఉండలేను, రాక్షసి బాగా అలవాటైపోయింది, అది లేకుండా నేను ఉండగలుగుతానా, లేదు నా వల్ల కాదు అని వాళ్లతో చెప్తున్నాడో తనకి తాను చెప్పుకుంటున్నాడో అర్థం కాకుండా మాట్లాడుకుంటూ ఉంటే దక్ష కన్నీళ్లతో నవ్వుకుంది. ఇందిరా నారాయణ నవ్వుకొని నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి అమ్మాయిని తీసుకుని బయటకెళ్ళండి, ఇప్పుడైతే అమ్మాయి బట్టలు సర్దుకుంటుంది, నువ్వు వెళ్ళవే అని అంది ఇందిర. దాంతో దక్ష తన చేతిలో నుంచి తన చెయ్యిని తీసుకోవడానికి ట్రై చేస్తుంటే ఎంతకీ వదలడే, కన్నా ప్లీజ్ నా బంగారం కదా, 30 రోజులు కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతాయి, అకాడమీలో టోర్నమెంట్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి, అసలు నేను లేనన్న విషయం కూడా మీకు జ్ఞాపకం ఉండదు అనగానే కోపంగా చూశాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.